రోజు అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ గురించి వాళ్ళ ఫ్యామిలీ అయితే స్పందించారు. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద కుమార్తె శ్రీజ గారు ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్‌ని అయితే ఖండిస్తూ ఒక కొత్త విషయాన్ని అయితే లేవనెత్తారు. ఆ విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారి అరెస్ట్‌కి అతి ముఖ్య కారణమైన విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అలా చాలా దారుణంగా అరెస్ట్ చేశారు అంటూ క్యాస్ట్ కోడ్‌ని అయితే లేవనెత్తారు. అయితే దాని వెనకాల ఇంకో కొత్త విషయం అయితే చెప్పారు. అదేంటంటే ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు గారికి కాపులకు మద్దతు కరువైంది. పవన్ కళ్యాణ్ గారు కాపులకి పెద్దన్న కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెనకాలంతా కాపులు నడుస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం అంబటి రాంబాబు గారి విషయంలో స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కళ్యాణ్ గారు టీడీపీ వెనకాల నడవడం వల్ల ఈరోజు అంబటి రాంబాబు గారికి మద్దతు కరువైందంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి శ్రీజ గారు, ఇది కాపులకు సంబంధించిన రాజకీయం కాదు కదా, కాపు ఉద్యమాలు కాదు కదా. ఒకవేళ అలా చూసుకుంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు వెనకాల కాపులు నడవలేదంటే అనుకోవచ్చు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు కానీ అందులో రాంబాబు గారు ఉన్నారు, చాలామంది వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గ రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ రోజు కూడా అతను బయటకు వచ్చి నేను కాపు వ్యక్తినైనా కానీ నా కాపుల చేతే నన్ను జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తున్నాడు అని నేను ఎప్పుడూ అనలేదు కదా. అంతెందుకు ఏబిఎన్ ఛానల్లో ఒక రాజశేఖర్ హీరో మాట్లాడుతూ అంబటి రాంబాబు పర్టిక్యులర్గా మెగా ఫ్యామిలీని ప్రజారాజ్యాన్ని తిట్టమని చెప్పారు అంటూ ఆయన స్పందించినప్పుడు వాళ్ళ పర్సనల్గా తీసుకోలేదు కదా. మీ పెళ్ళికే అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మీ పెళ్ళికి వచ్చి మీకు అక్షంతలు వేశారు కదా. ఆ తర్వాత కూడా ఏ రోజు కూడా రాజకీయ పరంగా తిట్టకూడదు అని ఎప్పుడూ కూడా మీ నాన్నగారు అనుకోలేదు కదా. ఆ విధంగా పక్కన పెట్టేస్తే ఒక 7 years బ్యాక్ అనుకుంటా శ్రీరెడ్డి వాళ్ళ మెగా ఫ్యామిలీని కానీ లేకపోతే చిరంజీవి గారి అమ్మగారిని అంత దారుణంగా తిడితే దానికి కానీ ఇది తప్పు, ఇలాంటి రాజకీయ కోణంలో ఫ్యామిలీస్ని దూషించకూడదు అంటూ ఒక కాపు సామాజిక వ్యక్తిగా మీ నాన్నగారు అయితే ముందుకు వచ్చి మాట్లాడలేదు కదా. ఇలాంటి విషయాలు చాలామంది కాపు సామాజికవేత్తలు లేకపోతే కాపు యువత అడుగుతున్నారు. దీనికి ఖచ్చితంగా మరి అంబటి రాంబాబు గారు పెద్ద కుమార్తె శ్రీజ గారు అయితే స్పందించాలి. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే ఈరోజు అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయితే మాత్రం రాజకీయపరమైన కోణంలో కుట్రే, కానీ దీనికి కాపు సామాజిక వర్గానికి లేకపోతే కాపు క్యాస్ట్కి సంబంధం లేదు కదా. మరి ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇలా ఎవరికి వాళ్ళు ఈ క్యాష్ కార్డు యూజ్ చేసుకోవడం అనేది సమంజసం కాదని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నానండి.